ఈరోజు నేను అటుకులు మిక్చర్ చేద్దామని మొదలెట్టా. ముందైతే అటుకులు పొయ్యి మీద బాండీ పెట్టి దాంట్లో వేసి మంచి సన్న మంట మీద 5 నిమిషాలు వేపుతున్నాను. అవి వేగిన తర్వాత పక్కన పెట్టి అదే బాండీలో నూనె వేసి దాంతోపాటు పల్లీలు కూడా వేసిన. పల్లీలు పటపట అంటూ వేగుతూ ఉన్నప్పుడే మిరపకాయలు మంచి కోసి దాంట్లో వేసా. తింటే మండాలి మరి. వాటితో పాటు ఎల్లుల్లిపాయలు కూడా నలగొట్టి బాగా దాన్ని కూడా దాంట్లో వేసా. ఎల్లుల్లిపాయల వల్ల మంచి స్మెల్ వద్దని మా ఫ్రెండ్ ఎవడో చెప్పినట్టు గుర్తొచ్చింది. అందుకే వాటిని కూడా పడేసా. అవన్నీ నీట్గా ఏగుతూ ఉన్నప్పుడే పుట్నాల పప్పు తీసుకొచ్చా. దాన్ని కూడా దాంట్లో వేసా. అటుకుల్లో పుట్నాల పప్పు వేసుకుని తింటే భలే ఉంటుంది టేస్ట్. ఇది ఎర్రగా ఏగాలి. మంచిగా అది ఏగుతూ ఉన్నప్పుడే చక్కగా రుచి సరిపడినంత కారం అయితే దాంట్లో పడేసిన. కారం వేసిన ఎమ్మటనే నా చెయ్యి ఆగలేదు. అందుకే ఎమ్మటే ఉప్పు డబ్బా తీసుకొచ్చిన. దాంట్లో ఉప్పు కూడా రుచికి సరిపడా వేసిన. మరి అది ఎక్కువైతే తక్కువైతే నాకు తెలియదు. తిన్నా బాగుంటే తింటాం, లేదంటే పక్కన పడేస్తాం. ముందైతే ఎంతకంత వేసి అవతల పడేసా. మంచిగా అదంతా పచ్చివాసన పోయే వరకు వేపుతా అన్న. అటు ఇటు సిమెంట్ కలిపి